వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్వి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ స్పేస్ ఇండియా వాళ్ళు సంజనా సాంఘి గారిని తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో ఈమె ఎవరు, ఈమె గురించి కొంచెం ఇంట్రడక్షన్ కూడా చూద్దాం. సో స్పేస్ ఇండియా అంటే ఏంటి? స్పేస్ ఇండియా అంటే ఏం లేదండి, స్పేస్ టెక్నాలజీ అనమాట. మన దేశానికి సంబంధించిన స్పేస్ టెక్నాలజీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఇస్రో. సో ఇస్రో తరపునే స్పేస్ ఇండియా కూడా ఉంటుందన్నమాట. సో స్పేస్ ఇండియా తరపున ఏం చేస్తూ ఉంటారంటే స్టూడెంట్స్కి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎటువంటి విషయాల్లో నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటారంటే ఆస్ట్రానమీ. సో ఆస్ట్రానమీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అండ్ దాంతోపాటు స్పేస్ సైన్స్, ఈ రెండు విషయాల గురించి ఎక్కువగా అవగాహన కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇవ్వడం కోసమే ఈ స్పేస్ ఇండియా వర్క్ చేస్తుంటుంది. సో ఆసక్తి కలిగినటువంటి స్టూడెంట్స్ని ఎంపిక చేసి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం, వాళ్ళకి నేర్పించడం అనేది ఈ స్పేస్ ఇండియా యొక్క విషయం అనమాట. అంటే స్పేస్ ఇండియా ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఆస్ట్రానమీ గురించి, స్పేస్ సైన్స్ గురించి నేర్చుకోవడానికి వెసులుబాటు అనేది ఉంది. సో ఇది కూడా ఇస్రో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట. ఇస్రోకి అండర్లోనే ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ఈమె సంజనా సాంఘి అనమాట, ఒక బాలీవుడ్ యాక్టర్. ఈమెని తమ స్పేస్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లుగా తెలియజేశారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సంజనా సాంఘి గారేమో ఒక బాలీవుడ్ యాక్టర్, కానీ ఆమెకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో ఆల్రెడీ ఆమె యుఎన్డిపికి చెందినటువంటి యూత్ ఛాంపియన్షిప్లో ఆమె ఒక వ్యక్తిగా వర్క్ చేస్తున్నారు. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో యూత్ ఛాంపియన్గా ఆమె ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనమాట. ఆమె యొక్క విషయంకి వస్తే అంటే ఆమె యొక్క లైఫ్లో ఆమె ఒక గోల్డ్ మెడలిస్ట్, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఆమె చదువు అనేది కంప్లీట్ చేసి సినీ రంగంలో ఆమె తన ప్రతిభ అనేది నిరూపించుకుంటుంది. సో ఇప్పుడు ఇస్రోకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ నథింగ్ బట్ స్పేస్ ఇండియా ఏదైతే ఉందో ఆ స్పేస్ ఇండియాకి ఆమె బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో ఇలా ఎందుకు చేస్తూ ఉంటారంటే స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించి చదువుకోవాలి అంటే, చదువుకోవడం అంటే ఇక్కడ ఆస్ట్రానమీ గురించి, స్పేస్ సైన్స్ గురించి ఎడ్యుకేషన్ పరంగా నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి అనేది స్టూడెంట్లో కల్పించడమే ఈ స్పేస్ ఇండియా యొక్క ప్రాముఖ్యత అనమాట. అండ్ స్పేస్ ఇండియాకి సంబంధించినటువంటి కో ఫౌండర్ ఎవరు అంటే శాలిని బాంబా గారు వర్క్ చేస్తున్నారు కో ఫౌండర్గా. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి శివం గుప్తా అండ్ మితుల్ జైన్. వీరిద్దరు కూడా మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ మన దేశంలో ఉన్నటువంటి 1.5 మిలియన్ స్టూడెంట్స్కి, విద్యార్థులకి స్పేస్ సైన్స్ గురించినటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, వాళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది. అండ్ హెచ్పిసిఏ స్టేడియం అనమాట. సో హెచ్పిసి అంటే నథింగ్ బట్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అనమాట. దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, సో హెచ్పిసిఏ స్టేడియం అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక క్రికెట్ మైదానం ఏదైతే ఉందో అక్కడ హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీ అనేది తీసుకొని వస్తున్నారు. అంటే పిచ్ అంటే అక్కడ ఉన్నటువంటి నేల మీద వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిని ఏర్పాటు చేస్తుంటారు అనమాట. బట్ దీనికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తూ ఉంటారంటే ప్రతిసారి మ్యాచ్ అనేది జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గడ్డి నేల నథింగ్ బట్ దాని పిచ్ ఏదైతే ఉందో అది పాడైపోతూ ఉంటుంది. మళ్ళీ అది అక్కడ ఉన్నటువంటి గడ్డి మళ్ళీ పెరిగి అది మళ్ళీ యూజ్లోకి ఆ గ్రౌండ్ అనేది ఉపయోగపడాలంటే కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా పడుతుంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏదైతే హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీ అనేది తీసుకొని వస్తున్నారో దాని ద్వారా బెటర్గా పెర్ఫార్మెన్స్ అనేది తీసుకొని రావచ్చు. అంటే తొందరగానే ఆ యొక్క గ్రౌండ్ అనేది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటి అంటే హిమాచల్ క్రికెట్ స్టేడియంలో వాళ్ళు పిచ్ టెక్నాలజీని తీసుకొచ్చారని చెప్తున్నారు. సో ఆ టెక్నాలజీ ఏంటంటే సిస్గ్రాస్ టెక్నాలజీ అనమాట. ఈ సిస్గ్రాస్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది నెదర్లాండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే ఇందులో ఈ హైబ్రిడ్ పిచ్ ఇన్స్టాలేషన్ అనేది చేసి అది కూడా పిక్చర్ స్క్వేర్ భాగాల్లో అంటే ఈ యొక్క స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం ప్లేస్లో కొంత విభాగాలుగా విభజించి దాన్ని ఈ యొక్క గడ్డితోటి పెడతారనమాట. అంటే కొత్తగా ఏర్పరిచినటువంటి గడ్డి, బట్ ఇది సహజమైన గడ్డి అనమాట. అప్ టు 95% వరకు కూడా ఇది సహజమైనటువంటి గడ్డి. కొంతవరకు మాత్రమే ఆ రూట్స్ ఏవైతే దాని యొక్క వేర్లు ఉంటాయో అవి లోపల వైపు బలంగా ఉండి త్వరగా ఆ యొక్క గడ్డి కానీ ఆ యొక్క నేల కానీ తొందరగా పాడవకుండా ఉండే విధంగా ఈ సిస్గ్రాస్ టెక్నాలజీ అనేది
హైబ్రిడ్ టెక్నాలజీ అనేది తీసుకొని రావడం జరిగింది. బట్ దానిలో 95% వరకు కూడా నార్మల్ గడ్డి ఏదైతే ఉంటుందో అదే ఉంటుందన్నమాట. అండ్ ఈ హెచ్పిసిఏ స్టేడియం ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ధర్మశాల అనేటువంటి ప్లేస్లో ఈ స్టేడియం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఈ టెక్నాలజీలో భాగంగా ఎటువంటి ఇంపార్టెన్స్ వచ్చింది అంటే ఈ టెక్నాలజీని ఎందుకోసం వాడుతున్నారు, అక్కడ గ్రౌండ్ అనేది వెంటనే రీయూస్కి పనికి రావాలి. సో రీయూస్కి పనికి రావాలి, ఎక్కువ శాతం వెంటనే యూజ్ చేసుకోవడానికి వర్క్ అవ్వాలి, త్వరగా పాడవకుండా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే అది ఒకసారి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత గడ్డిని అది ఎక్కువ కాలం పాటు మన్నాలన్నమాట. అలా ఉండే విధంగా ఈ యొక్క గడ్డి యొక్క ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట. దాంతోపాటు సర్ఫేస్ మీద ఏదైతే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారో ఈ గడ్డి ద్వారా ఏంటంటే అది ఆటకి ఎటువంటి ఇబ్బంది కానీ భంగం కానీ కలిగించకుండా హై పెర్ఫార్మెన్స్ అనేది ఈ యొక్క స్టేడియం ద్వారా అందించగలగాలన్నమాట. సో గ్రౌండ్లో ఉండేటువంటి గడ్డి ఎలా ఉండాలనేది కూడా మ్యాచ్ పెర్ఫార్మెన్స్ని డిజైన్ చేస్తుంది. సో ఇక్కడైతే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈ ధర్మశాల ప్లేస్లో ఉన్నటువంటి స్టేడియంలో హై పిచ్ మంచిగా హైబ్రిడ్ టెక్నాలజీ తోటి ఏర్పాటు చేసినటువంటి పిచ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వస్తున్నారు. అండ్ ఇది కొంచెం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో న్యాచురల్ గ్రాస్ ఏదైతే ఉందో అది పైన వరకే ఉంటుంది. గ్రాస్ అనేది ఎక్కువ లోతుగా ఉండదు, బట్ గుబురుగా నేల పై పొరల్లో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది, ఒక 20 మిల్లీమీటర్ల వరకు హైట్ వరకు మాత్రమే ఉంటుంది. బట్ కిస్ గ్రాస్ యార్న్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ ఏమవుతుందంటే లోపల వైపు చొచ్చుకొని ఉండి ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మిగిలిన గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డి అనేది నేలని గట్టిగా బిగుతుగా పట్టుకుని ఉండేలాగా ఒక దారం లాంటి దాంతో ఏర్పాటు చేస్తారనమాట. గడ్డికి అక్కడక్కడ మధ్యలో గట్టిగా ఉన్నటువంటి రూట్స్ని ఆ గడ్డి లేచిపోకుండా ఆ గేమ్ ఆడేటప్పుడు దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అక్కడ అప్పర్ రూట్ జోన్ అనేది ఉంటుంది, గ్రాస్ రూట్స్ జోన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఇది అప్పర్ రూట్ జోన్ అండ్ గ్రాస్ రూట్స్ జోన్, అంటే అవి లోపల కూడా బలంగా ఉండే విధంగా వాటిని చూసుకుంటారు. అండ్ ఇవి కూడా త్వరగా వేస్ట్ అవ్వకుండా, అంటే ఈ గ్రాస్ ఏదైతే ఉందో వెంటనే రిమూవ్ అయిపోకుండా ఎక్కువ రోజుల పాటు మన్నగలిగే విధంగా ఎక్కువ రోజుల పాటు ఆ స్టేడియం అనేది వినియోగంలో అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క గ్రాస్ అనేది తీసుకొని రాబోతున్నారు. సో ఇది చేసినప్పుడు ఏంటంటే వితిన్ 1 వీక్లో కూడా మళ్ళీ రీయూస్కి ఆ స్టేడియం అనేది వినియోగానికి ఉపయోగపడబోతుంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది 10th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా రీసెంట్గా న్యూస్లో వచ్చిందనమాట. సో 10th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అన్నాం, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి న్యూస్ కాదు, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి గణాంకాలన్నీ కూడా తీసుకొని వాటిల్లో ఏది బిజీగా ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అని చూసినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది 10th పొజిషన్లో రావడం జరిగింది. సో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో. సో ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని 10వ ప్లేస్లో గుర్తించడం జరిగింది. సో ఐజీఏ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది 2002 సంవత్సరంలో అయితే 9th పొజిషన్లో ఉంది, బట్ 2021లో అయితే 13th పొజిషన్లో ఉంది. బట్ రీసెంట్గా 2023కు సంబంధించినటువంటి గణాంకాలను చూసినప్పుడు అది 10వ స్థానంలో ఉందన్నమాట. అండ్ ఇది ఎవరు డిజైన్ చేస్తుంటారు, ఎవరు డిఫైన్ చేస్తారు ఇలా అంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆ యొక్క సంఖ్య అంటే ప్రయాణికుల సంఖ్యను బట్టి ఆ యొక్క ఎయిర్పోర్ట్ అనేది ఎక్కువగా వినియోగించబడుతుందా లేదా అనేటువంటి విషయాలను తెలియజేస్తారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఒకటి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఏంటంటే హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది యునైటెడ్ స్టేట్స్లో ఉందన్నమాట. దీన్ని ఫస్ట్ పొజిషన్ అనేది వరించడం జరిగింది. సో ఫస్ట్ పొజిషన్లో వచ్చిందంటే దానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి సంఖ్య కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మన దగ్గర అయితే 7.22 కోట్ల మంది ప్రయాణికులు ఆ యొక్క ఎయిర్పోర్ట్ని వినియోగించుకున్నారు. ఇక్కడ ఈ యొక్క యుఎస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని 10.46 కోట్ల ప్రయాణికులు వినియోగించుకున్నట్లుగా గణాంకాలు అనేవి తెలియజేస్తున్నాయి అనమాట. సో మన దేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్కి 10th పొజిషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ మనం ఖచ్చితంగా చూద్దాం. అండ్ ఐజీఐ ఎయిర్పోర్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.